హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్స్టెల్లార్ మూవీ మన ఇండియాలో ఎప్పుడు రీ రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ మూవీ వచ్చేసి February 7 కి మన ఇండియాలో రీ రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అండ్ ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ రీ రిలీజ్ గురించి నేను డిసెంబర్ లోనే ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను. ఎర్లీ 2025 లో రిలీజ్ చేస్తారు అండ్ WB వాళ్ళు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తారు అని. అండ్ ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, కానీ మీరు అందరు చూసే ఉంటారు కదా అని నేను చెప్పలేదు. బట్ చాలా మంది చూడలేదు అనుకుంటా, అందుకే నన్ను అడిగారు, అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్పాను. సో ఈ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే అండ్ మీ దగ్గరలో ఈ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అయితే డెఫినెట్లీ వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి డిజ్నీ వాళ్ళు ద లయన్ కింగ్ కి సంబంధించి ఒక న్యూ లైవ్ యాక్షన్ మూవీని డెవలప్ చేస్తున్నారని హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ న్యూ మూవీ అనేది ముఫాసా క్యారెక్టర్ కి సంబంధించి ఉంటుందా లేదా సింబా క్యారెక్టర్ కి సంబంధించి ఉంటుందా అనేది ఎటువంటి క్లారిటీ లేదు. జస్ట్ ఒక లైవ్ యాక్షన్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని న్యూస్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు టిమోన్ అండ్ పుంబా క్యారెక్టర్స్ కి సంబంధించి కూడా ఒక లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ త్వరలో డిజ్నీ వాళ్ళు ఈ రెండు ప్రాజెక్టులకి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి డిజ్నీ వాళ్ళు ట్యాంగిల్డ్ యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. ఈ లైవ్ యాక్షన్ ట్యాంగిల్డ్ మూవీలో మదర్ గోతల్ క్యారెక్టర్ కోసం క్యాథరిన్ హ్యాన్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ నుంచి యాష్ క్లాన్ యొక్క లీడర్ అయిన వరాంగ్ క్యారెక్టర్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజ్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ యాష్ క్లాన్ కి సంబంధించి ఒక చిన్నపాటి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనం అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీలో నావీ పీపుల్ ని చూసాం కదా, వాళ్ళు చాలా కూల్ గా సైలెంట్ గా మంచి వాళ్ళలాగా ఉంటారు. కానీ ఈ యాష్ పీపుల్ మాత్రం నావీ పీపుల్ కి కంప్లీట్లీ ఆపోజిట్ గా ఫుల్ యాంగర్ అండ్ రేజ్ కలిగి ఉంటారంట. ఎందుకంటే ఒక వాల్కనిక్ ఎరప్షన్ జరిగి వాళ్ళ సివిలైజేషన్ డిస్ట్రాయ్ అవుతుందంట. సో అందుకే వీళ్ళు యాంగర్ అండ్ రేజ్ కలిగి ఉంటారంట. అసలు ఇదంతా వింటుంటేనే మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మన కెమెరామెన్ తాతగారు అసలు ఆ విజువల్స్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారో ఏంటో. నేనైతే ఈ మూవీ కోసం ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి పాప్ కల్చర్ అప్డేట్స్ అన్నమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డేవిడ్ క్వారెన్స్వెట్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్లీ రిలీజ్ చేశారు. అండ్ ఈ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ఒక స్నీక్ ప్రివ్యూ ఫుటేజ్ ని February 9th జరిగే పప్పీ బాల్ ఈవెంట్ లో చూపించబోతున్నారు అని రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ సూపర్ మ్యాన్ మూవీలో మిల్లీ ఆల్కాక్ సూపర్ గర్ల్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది అని రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి న్యూస్ వచ్చింది. సో చూడాలి మరి జేమ్స్ గన్ ఏం ప్లాన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి న్యూ DCU లో అమాండా వాలర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక సిరీస్ అనేది రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది 2025 ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మిల్లీ ఆల్కాక్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ రీసెంట్లీ January 13 కి లండన్ లో స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు డేవిడ్ క్వారెన్స్వెట్ లండన్ లో కనిపించాడంట. సో ఈ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో డేవిడ్ క్వారెన్స్వెట్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో సూపర్ గర్ల్ పేరెంట్స్ అయిన జారెల్ అండ్ అలూరా క్యారెక్టర్స్ కోసం డేవిడ్ క్రమ్హోల్స్ అండ్ ఎమిలీ బీచమ్ అనే యాక్టర్స్ ని తీసుకున్నారు. అండ్ ఈ మూవీలో జేసన్ మమోవా లోబో అనే ఒక విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు కదా. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఒక సెపరేట్ ప్రాజెక్ట్ కూడా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి DC అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయలేకపోయాను, ఎందుకంటే వెల్డింగ్ లైట్ ఎఫెక్ట్ వల్ల నేను డేర్ డెవిల్ అయిపోయాను. నాకు అసలు కళ్ళు ఓపెన్ అవ్వలేదు, మంట పుట్టాయి. అండ్ నాకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, అందుకే వీడియో కూడా నేను చేయలేకపోయాను. కానీ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ అయితే చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ చూస్తున్నట్టే ఉంది. అండ్ ఈ సిరీస్ March 4 కి Disney+ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ లా ఉంటుందో లేదో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ లాస్ ఏంజల్స్ లో జరిగిన వైల్డ్ ఫైర్ వల్ల ఆస్కార్ అవార్డ్ నామినేషన్ ని పోస్ట్ పోన్ చేశారంట. మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదు. కానీ ఈ నామినేషన్స్ లో బెస్ట్ పిక్చర్ కేటగిరీ కోసం మేడమ్ వెబ్ మూవీని తీసుకొస్తే మాత్రం మెట్టుతో కొడతామని చెప్పి అకాడమీ వాళ్ళు అయితే చెప్పారంట. యాక్చువల్లీ వాళ్ళు అలా చెప్పలేదు అనుకోండి, జస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బెస్ట్ పిక్చర్ కేటగిరీకి నామినేట్ చేయడానికి ఈ మేడమ్ వెబ్ మూవీ అసలు ఎలిజిబుల్ కాదు అని చెప్పారంట. పాపం అది విన్నాక సోనీ వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సోనీ స్పైడర్ మ్యాన్ లెస్ యూనివర్స్ ని మనం ఎప్పటి నుంచో తిట్టుకుంటాం కదా. ఆ యూనివర్స్ ని వెనకుండి నడిపించింది పాలక్ పటేల్ అనే ఒక సోనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అంట. అండ్ ఈ పర్సనే ఇన్ని సంవత్సరాల పాటు ఈ స్పైడర్ మ్యాన్ లెస్ యూనివర్స్ ని హ్యాండిల్ చేస్తూ వచ్చాడంట. అండ్ ఈ పర్సనే సోనీ అండ్ మార్వెల్ కి మధ్య ఇంపార్టెంట్ పర్సన్ గా పనిచేశాడంట. అండ్ ఫైనల్లీ ఇతను సోనీ పిక్చర్స్ ని వదిలేసి వేరే స్టూడియోస్ లో పనిచేయడానికి వెళ్ళిపోయాడంట. సో స్పైడర్ మ్యాన్ లెస్ యూనివర్స్ కి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా?
అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మనం షాంగ్-చి 2, డాక్టర్ స్ట్రేంజ్ 3 ఈ రెండు మూవీస్ యొక్క షూటింగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా. ఈ రెండు మూవీస్ యొక్క షూటింగ్స్ అనేవి 2026 లో స్టార్ట్ కాబోతున్నాయని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. మేబీ ఈ రెండు మూవీస్ లని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ మూవీస్ యొక్క షూటింగ్స్ అనేవి 2026 లో స్టార్ట్ అయితే ఈ మూవీస్ అనేవి 2027 లో రిలీజ్ అవుతాయి. ప్రాబబ్లీ సీక్రెట్ వార్స్ కి ముందు కానీ తర్వాత కానీ రిలీజ్ అవ్వచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే సీక్రెట్ వార్స్ మూవీస్ కి ఈ రెండు మూవీస్ అనేవి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మార్వెల్ కామిక్స్ లో షియార్ అనే ఒక పవర్ఫుల్ ఏలియన్ స్పీసీస్ ఉంటుంది. ఈ ఏలియన్ స్పీసీస్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ వీళ్ళు తమ షియార్ గ్యాలక్సీలో ఎవ్రీ వరల్డ్ ని కాంకర్ చేసి ఒక షియార్ ఎంపైర్ ని క్రియేట్ చేసుకుంటారు. అండ్ అలాంటి పవర్ఫుల్ ఏలియన్ స్పీసీస్ ని ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ఎంసీయూలో ఇంట్రొడ్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో చూడాలి మరి మార్వెల్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు స్ట్రేంజ్ అకాడమీకి సంబంధించి ఒక లైవ్ యాక్షన్ సిరీస్ ని గ్రీన్ లిట్ చేసినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ స్ట్రేంజ్ అకాడమీ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ క్రియేట్ చేసిన ఒక స్కూల్ లాంటిది అనమాట. ఇందులో డిఫరెంట్ వరల్డ్స్ నుంచి మ్యాజికల్ అబిలిటీస్ ఉన్న యంగ్ పీపుల్ కి డాక్టర్ స్ట్రేంజ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఈ స్ట్రేంజ్ అకాడమీకి సంబంధించి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ లాస్ట్ లో కూడా టీజ్ చేశారు. అక్కడ అమెరికా చావెజ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ స్ట్రేంజ్ అకాడమీకి సంబంధించి ఒక సిరీస్ ని గ్రీన్ లిట్ చేశారు అని న్యూస్ వచ్చింది కాబట్టి మేబీ ఈ సిరీస్ లో ఇంకొంతమంది న్యూ సూపర్ హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో. అండ్ ఫ్యూచర్ లో ఈ సిరీస్ కి సంబంధించి ఇంకొన్ని అఫీషియల్ అప్డేట్లు వస్తాయి కదా, అప్పుడు ఈ సిరీస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీని ఫస్ట్ గ్రౌండెడ్ లెవెల్లో చూపిద్దామని ప్లాన్ చేశారు కదా. ఈ గ్రౌండెడ్ లెవెల్ స్టోరీ లైన్ లో స్పైడర్ మ్యాన్ పనిషర్ తో టీమ్ అప్ అయ్యి హల్క్ తో ఫైట్ చేసే విధంగా చూపిద్దామని ప్లాన్ చేశారంట. అంటే మల్టీవర్సల్ లెవెల్లో హెవీ స్టోరీ లైన్ తో కాకుండా గ్రౌండెడ్ లెవెల్లో పనిషర్ తో టీమ్ అప్ అయ్యే విధంగా ఒక ఎర్లీ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేశారంట. కానీ ఇప్పుడు ఈ మూవీ మాత్రం మల్టీవర్సల్ ఎలిమెంట్స్ ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. సో ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ని మళ్ళీ రీరైట్ చేయబోతున్నారు. నాకైతే ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ మీద అసలు ఇంట్రెస్టే పోయింది. పద్దాకులు రీరైట్ అంటున్నారు, మల్టీవర్సల్ అంటున్నారు, గ్రౌండెడ్ లెవెల్ స్టోరీ లైన్ అంటున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే చిరాకు పడుతుంది. అసలు ఇవన్నీ మానేసి ఆ స్పైడర్-మ్యాన్ 4 మూవీని క్యాన్సిల్ చేసి పడదొబ్బండ్రా బాబు. ఫ్యాన్స్ కి కొంచెం మనశ్శాంతి ఉంటది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డెడ్పూల్ అండ్ వుల్వరిన్ క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ కాబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత డాక్టర్ హ్యాంక్ మెకాయ్ క్యారెక్టర్ కూడా రిటర్న్ కాబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నోవా క్యారెక్టర్ కి సంబంధించిన ఒక సిరీస్ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో ఈ క్యారెక్టర్ కి సంబంధించిన స్టోరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ఈ సిరీస్ లో అన్హైలస్ అనే ఒక పవర్ఫుల్ విలన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మనం హల్క్ సోలో మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా. అండ్ ఫైనల్లీ ఇప్పుడు హల్క్ సోలో మూవీకి సంబంధించి కొన్ని రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అవేంటి అంటే ఈ సంవత్సరం మార్క్ రఫెల్లో వరల్డ్ వార్ హల్క్ మూవీకి రిలేటెడ్ గా ఏదో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీతో కనెక్షన్ ఉండబోతుంది అని మనందరికీ ముందే తెలుసు. అండ్ ఫ్యూచర్ లో మార్క్ రఫెల్లో హల్క్ క్యారెక్టర్ తో రిలేటెడ్ గా ఉండే విధంగా ఈవెంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కనెక్షన్స్ అన్నిటిని వరల్డ్ వార్ హల్క్ మూవీని లీడ్ చేసే విధంగా మార్వెల్ వాళ్ళు ప్లాన్స్ అనేవి చేస్తున్నారని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ ప్లానింగ్ లో భాగంగా కొంతమంది డైరెక్టర్స్ ని కూడా కాంటాక్ట్ అయ్యారంట. అందులో ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది జార్జ్ మిల్లర్ అనే ఒక డైరెక్టర్. ఈయన లాస్ట్ ఇయర్ ఫ్యూరియస్ అనే ఒక మూవీని రిలీజ్ చేశారు. ఈ ఫ్యూరియస్ మూవీలో క్రిస్ హెమ్స్వర్త్ కూడా నటించాడు కదా. సో ఆ డైరెక్టర్ తో ఉన్న కనెక్షన్ తో క్రిస్ హెమ్స్వర్త్ ఆ డైరెక్టర్ ని తీసుకెళ్లి మార్వెల్ వాళ్ళతో ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేశాడంట. ఈ మీటింగ్ లో మార్వెల్ వాళ్ళు వరల్డ్ వార్ హల్క్ అండ్ థార్ 5 ఈ రెండు మూవీస్ ని డైరెక్ట్ చేయడానికి జార్జ్ మిల్లర్ ని ఆఫర్ చేశారంట. అండ్ జార్జ్ మిల్లర్ అయితే థార్ 5 మూవీని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ అంతేకాదు హల్క్ వర్సెస్ వుల్వరిన్ కి సంబంధించి కూడా ఒక మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారంట మార్వెల్ వాళ్ళు. అండ్ ఈ మూవీని అప్కమింగ్ అవెంజర్స్ మూవీస్ లో టీజ్ చేసి సెటప్ చేసి అండ్ ఫ్యూచర్ లో రాబోయే మ్యూటెంట్ సాగాలో ఈ మూవీకి ఒక కన్క్లూజన్ ఇస్తారంట. అంటే ఈ రెండు క్యారెక్టర్స్ కి మధ్య జస్ట్ ర్యాండమ్ ఫైట్ లాగా కాకుండా ఒక రీజన్ ఉండేటట్టు వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అయితే క్రియేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం అసలు మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో, అసలు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.